అందరికీ నమస్కారం. పప్పుచారు, పెరుగన్నం లాంటి వాటిలో నంచుకోవడం కోసం చల్ల మిరపకాయలాగా ఎంతో రుచిగా ఉండే వాము మిరపకాయలు ఇప్పుడు చూసేద్దాం. అసలు మజ్జిగలో ఊరబెట్టే పని లేకుండా, ఎక్కువ కష్టపడకుండా ఎంతో సులువుగా చేసుకోగలిగే ఈ టేస్టీ మిరపకాయల కోసం ఇలా కొంచెం కారం తక్కువ ఉండే పచ్చిమిర్చీలను తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంటున్న ఈ మిర్చీలు కొంచెం తొక్క మందంగా ఉండి కొద్దిపాటి కారంతో ఉంటాయి. ఈ మాత్రం కూడా కారం వద్దనుకునే వాళ్ళు ఇంకా లావుగా ఉండే బజ్జీ మిర్చీలను వాడుకోవచ్చు. ఇక్కడ నేను కిలో పచ్చిమిర్చీలను తీసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని తొడిమతో సహా ఉండేలా ఇలా 2 చీలికలుగా చేసుకోవాలి. కొందరు తొడిమలు తీసేసి చేస్తూ ఉంటారు, కానీ తొడిమలు వేయించేసరికి చాలా రుచిగా ఉంటాయి కాబట్టి ఇలా వీటితో పాటే వేసుకోవచ్చు. మనం తీసుకున్న కిలో పచ్చిమిర్చీలన్నిటినీ ఇలా 2 చీలికలుగా కట్ చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత వెడల్పాటి గిన్నెలో వీటిని వేసుకున్న తర్వాత అరకప్పు వామును తీసుకోవాలి. ఇది దాదాపు 50 గ్రాముల వరకు ఉంటుంది. దీన్ని వేయించే పని లేకుండానే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న కిలో మిరపకాయలకి 50 గ్రాముల వాము అయితే సరిగ్గా సరిపోతుంది. ఇలా దీన్ని రెడీ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీల ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంటే ఇది దాదాపు 50 గ్రాముల వరకు ఉంటుంది. ఉప్పు ఎక్కువైతే మనం ఏమీ చేయలేం కాబట్టి ముందుగా కొంచెం తక్కువ వేసుకొని అవసరమైతే తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వాము పొడంతా వేసుకున్న తర్వాత 2 బాగా పండిన పెద్ద సైజు నిమ్మకాయల నుంచి ఇలా రసం తీసి వేసుకోవాలి. అయితే ఇలా పిండేటప్పుడు గింజలేమీ రాకుండా ఫిల్టర్ పెట్టి వడకట్టుకుని వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల పచ్చిమిర్చీలకి ఉప్పు పులుపు బాగా పట్టి మనం మజ్జిగ మిరపకాయల్ని మజ్జిగలో ఊరబెట్టినప్పుడు ఎలాంటి రుచి అయితే వస్తుందో అదే రుచితో ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం వేసిన ఉప్పు, వాము పొడి, నిమ్మరసం అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలా ఒకసారి చేత్తో బాగా కలపాలి. మనం పచ్చిమిర్చీలను ఇలా చీలికలుగా చేయడం వల్ల ఈ రసం అంతా లోపలి వరకు వెళ్ళి ఇవి చక్కగా ఊరి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఇలా అంతా బాగా పట్టించిన తర్వాత వీటిని ఏదైనా గ్లాస్ బౌల్లో కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ వేసి మూత పెట్టి 3 రోజుల పాటు అలాగే వదిలేయాలి. అయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం వీటిని కిందకి పైకి కదిలిస్తూ ఉండాలి. ఇందులో మనం వేసిన ఉప్పు, నిమ్మరసం వల్ల ఇందులో నీళ్లు ఊరి ఈ మిరపకాయల్లో ఉండే కారం తగ్గి మనం మజ్జిగలో ఊరబెట్టినప్పుడు ఎలా అయితే ఊరుతాయో అదేవిధంగా ఇందులో కూడా ఊరుతాయి. అయితే ఇవి సరిగ్గా ఊరాలంటే తప్పనిసరిగా 3 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. అయితే వీటిని ఉదయం సాయంత్రం పైకి కిందకి కదిలించడం మాత్రం మర్చిపోకూడదు. ఇలా మూత వేసి ఒక రోజంతా ఊరిన తర్వాత ఇందులో నీళ్లు కొంచెం ఊరి ఉంటాయి. ఈ స్టేజ్లో మనం స్పూన్తో కొంచెం నీళ్ళని తీసుకొని టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు కొంచెం వేసుకోవచ్చు. అయితే చాలామంది ఇలా ఊరబెట్టి ఎండబెట్టుకునే మిరపకాయల్లో ఉప్పు చాలా ఎక్కువ క్వాంటిటీలో వేసేస్తూ ఉంటారు. ఇలా వేయడం వల్ల అసలు ఏమాత్రం నోట్లో పెట్టుకోలేనట్లుగా ఉప్పు ఎక్కువైపోతుంది. కాబట్టి ఇలా మిరపకాయలు ఒక రోజు ఊరిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని కావాలంటే కలుపుకోవడం మంచిది. ఇలా 3 రోజుల పాటు ఊరిన ఈ మిరపకాయల్ని ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద వేసుకొని ఇలా మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి. అయితే ఇలా ఎండబెట్టేటప్పుడు కొంచెం నీళ్లు ఊరి ఉంటాయి కాబట్టి ఆ నీళ్లను కూడా ఇందులోనే వేసేసి మధ్య మధ్యలో ఈ మిరపకాయల్ని ఆ నీళ్లలో దొర్లిస్తూ ఉన్నట్లయితే ఆ ఉన్న నీళ్లు కూడా పీల్చేసుకొని చక్కగా ఎండుతాయి. ఇవి చక్కగా ఎండాలంటే దాదాపు 3 నుండి 5 రోజుల వరకు టైం పడుతుంది. ఇలా చక్కగా ఎండిన వీటిని 5వ రోజు ఇక్కడ ప్లేట్లో వేసి మీకు చూపిస్తున్నాను. అసలు ఇందులో ఏమాత్రం తేమ లేకుండా ఇలా చక్కగా గలగలా ఎండిన తర్వాత ఏదైనా గాలి తగలని డబ్బాలో వేసుకొని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి సంవత్సరం పాటు సరిగ్గా నిల్వ ఉండాలంటే మధ్యలో తేమేమీ రాకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు మంచి ఎండలో పెట్టుకోవడం మంచిది. అయితే ఇలా ఎండబెట్టిన తర్వాత ఇలా ఏమైనా బాగా నల్లగా అయిపోయిన మిరపకాయలు 2-3 ఉన్నట్లయితే వాటిని బయటికి తీసి పారేయచ్చు. పప్పన్నంలోకి కానీ పెరుగన్నంలోకి కానీ నూనెలో వేయించుకోవాలనుకున్నప్పుడు ఇలా స్టవ్ మీద నూనె పెట్టుకుని నూనె మరీ ఎక్కువ కాగిపోకముందే వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత వీటిని వేసినట్లయితే ఇవి క్రిస్పీగా వేగకుండా కొంచెం మెత్తమెత్తగా ఉండిపోతాయి. అందుకే నూనె కొంచెం కాగిన తర్వాత మాత్రమే వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా చక్కగా క్రిస్పీగా వేగిన తర్వాత
బయటికి తీసి వేడివేడి అన్నం సాంబారుతో సర్వ్ చేసుకోవడమే. ఈ మిరపకాయలు పప్పుచారు సాంబారులో నంచుకోవడానికే కాకుండా ఎప్పుడైనా కూరలేం లేనప్పుడు వీటిని వేయించుకొని మెత్తగా పొడి చేసి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అయినా కానీ వాము ఫ్లేవర్తో గుమగుమలాడుతూ పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ వాము మిరపకాయలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.